హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే అరుణ్ నిధి, ప్రియా భవానీ శంకర్ అండ్ అరుణ్ పాండ్యన్ యాక్ట్ చేసే తమిళ్లో వచ్చిన డిమార్టీ కాలనీ 2 మూవీ రివ్యూ. ఈ మూవీ మనం చూసుకుంటే కనుక ఆగస్ట్ 15th వీకెండ్ అయితే తమిళనాడు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈరోజు ఈ మూవీ అయితే తెలుగు డబ్డ్ వర్షన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని, నాకైతే ఫస్ట్ హాఫ్ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ అయితే నాకైతే పెద్దగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ మూవీ నేనైతే తెలుగు డబ్డ్ వర్షన్ అయితే చూసాను. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక డిమార్టీ కాలనీ మూవీ మనం చూసుకుంటే కనుక 2015లో తమిళనాడులో అయితే వచ్చింది. సో ఆ మూవీ మన తెలుగులో కూడా ఉంది, అండ్ యూట్యూబ్లో అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక మామూలుగా ఏ సీక్వెల్ అయినా సరే జరిగిన స్టోరీకి తర్వాత అయితే ఉంటుంది. బట్ ఈ మూవీ అలా కాదు, జరిగిన స్టోరీకి 6 hours ముందైతే ఉంటుంది. సో ఇప్పుడు డిమార్టీ కాలనీ మూవీ మనం చూసుకుంటే కనుక 2015లో అయితే జరుగుతుంది. సో దానికి 6 years ముందు మనం చూసుకుంటే కనుక 2009లో ఒక చిన్న ఎపిసోడ్ అయితే ఉంటుంది. ఆ ఎపిసోడ్ ఏంటంటే కనుక ప్రియా భవానీ శంకర్కి పెళ్ళి అనేది అవుతుంది. సో వాళ్ళ హస్బెండ్కి క్యాన్సర్ అనేది ఉంటుంది. సో అప్పుడు వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి శామ్యుల్ అలియాస్ శామ్. సో శామ్ అయితే సూసైడ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు ప్రియా భవానీ శంకర్ మనం చూసుకుంటే కనుక తను వాళ్ళ హస్బెండ్ జ్ఞాపకాలతో తనైతే ఉంటుంది. అని వాళ్ళ హస్బెండ్ పేరు మీద తనకి ఇష్టం వచ్చినట్టు తనకి ఇష్టమైన ఒక చైనీస్ రెస్టారెంట్ కూడా అయితే కడుతుంది అనమాట. సో ఇప్పుడు కట్ చేస్తే మనం చూసుకుంటే కనుక ఈ స్టోరీ అండ్ ఇప్పుడు ఈ ప్రియా భవానీ శంకర్ క్యారెక్టర్ ఉంది కదా, సో అది డిమార్టీ కాలనీలో లింక్ అయిన శ్రీనివాస్ అనే క్యారెక్టర్ ఉంటుంది కదా. సో డిమార్టీ కాలనీలో మన హీరో, సో తనైతే చనిపోతాడు. అండ్ తనకి ఒక ట్విన్ బ్రదర్ అయితే ఉంటాడు. సో తన పేరు వచ్చేసి రఘు. ఇదైతే స్పాయిలర్ అలర్ట్ కాదు, బికాస్ ఎందుకంటే కనుక మూవీ స్టార్టింగ్ అయిన 15 to 20 minutesలోనే మనకైతే తెలుస్తుంది. సో ఆ ప్రియా భవానీ శంకర్ కూడా డిమార్టీ కాలనీకి అయితే ఆ స్టోరీకి అయితే లింక్ ఉంటుంది. అసలు ఆ స్టోరీ ఏంటని, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్క్రీన్ ప్లే ఇన్ ఫస్ట్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్లో మూవీ అయితే చాలా బాగుంటుంది. సో ఈ మూవీ డైరెక్టర్ అయినా ఇంతకుముందు తీసిన సినిమా కోబ్రా అనే మూవీ ఫెయిల్ అయితే అవ్వడం జరిగింది. సో బట్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ వరకు తనైతే చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ థింగ్ నాకు ఏమనిపించింది అంటే కనుక ఆ డిమార్టీ కాలనీ 1 and 2కి ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం అయితే బాగుంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక ఈ మూవీలో ఒక కాన్సెప్ట్ అయితే తీసుకోవడం రావడం జరిగింది. 666 అదేంటంటే కనుక ఎవ్రీ 6 yearsకి June 6th రోజు అయితే ఎవరొకరు ఆ డిమార్టీ కాలనీకి వెళ్ళి చనిపోతుంటారు అనమాట. సో అది కూడా ఆ 6 జూన్ మంత్ మనం చూసుకుంటే అది కూడా ఒక 6వ నెల అనమాట. సో ఈ 666 అనే కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఒక బుక్ ఉంటుంది అనమాట. సో లైబ్రరీలో ఒక బుక్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఆ బుక్ కాన్సెప్ట్ కూడా అయితే తీసుకోవడం జరిగింది. అది కూడా కొంచెం బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. స్టార్టింగ్ 10 to 15 minutesలో మనకైతే ప్రియా భవానీ శంకర్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయితే జరుగుతుంది. సో తన క్యారెక్టర్కి ఒక పర్పస్ అయితే ఉంటుంది. సో చనిపోయిన ఆ సామాన్య వ్యక్తికి క్యాన్సర్ అయితే ఉంటుంది. సో తనైతే చనిపోతాడు. సో ఆ సామాన్య వ్యక్తి ఉన్నాడు కదా, సో తన ఆత్మ అనేది పైకి పోదన్నమాట. బికాస్ ఆఫ్ నేను చెప్తే మీకు స్పాయిలర్ అయిపోతే, సో తనని ఎలాగైనా సరే విముక్తి కలిగించాలని చెప్పి ప్రియా భవానీ శంకర్ మనం చూసుకుంటే కనుక డిమార్టీ కాలనీలో చనిపోయిన శ్రీనివాస్ అండ్ రఘు బ్రదర్స్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి అయితే వస్తుంది. సో ఇది బాగుంటుంది. అండ్ మూవీలో ఒక స్పూన్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇలా ఇవన్నీ ఒక పర్ఫెక్ట్ రైటింగ్ ఎగ్జాంపుల్. స్పూన్ కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా ఏదైనా విషయం ప్రియా భవానీ చెప్పాలనుకుంటే తనైతే స్పూన్ అయితే విసిరేస్తుంటాడు. హోటల్లో ఒక సీన్లో స్పూన్స్ అన్ని పైనుంచి అయితే పడుతుంటాయి. సో ఈ సీన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ప్రియా భవానీ శంకర్ ఆ దయ్యాలన్నీ చూడడానికి ఒక ట్రాన్స్లేషన్లోకి అయితే వెళ్తుంది. అండ్ అది కూడా అయితే బాగుంటుంది. అండ్ అలా చెప్పుకుంటూ పోతే కొన్ని ఎపిసోడ్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇప్పుడు సినిమాల మైనస్ గురించి మాట్లాడుకుంటే కానీ నాకైతే ఎంటైర్ సెకండ్ హాఫ్ నాకైతే కొంచెం వర్కౌట్ అవ్వలేదు. బికాస్ వన్స్ ఫస్ట్ హాఫ్లో లింక్ అంతా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అరుణ్ ఫస్ట్ హాఫ్లో మన హీరో చనిపోయాడని చెప్పి అనుకుంటాం కదా శ్రీనివాస్, బట్ తనైతే బతికే ఉంటాడు. సో అండ్ తనకి ఒక ట్విన్ బ్రదర్ ఉంటారు. సో రఘు ప్రియా భవానీ శంకర్ అండ్ రఘు వీళ్ళందరూ కలిసిన తర్వాత ఇంటర్వెల్ టైంకి ఒక మంచి బ్యాంగ్ అనేది ఉంటుంది, ఒక మంచి ట్విస్ట్ అయితే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మనం చూసుకుంటే కనుక మెజారిటీ ఆఫ్ ద మూవీ అంతా ఒక రెస్టారెంట్లో అయితే జరుగుతుంది. అది కూడా ప్రియా భవానీ శంకర్ కట్టిన రెస్టారెంట్లో జరుగుతుంది. సో నాకు అసలు అదంతా ఏం నచ్చలేదు. బికాస్ ఏంటంటే కనుక అదంతా సెకండ్ హాఫ్ ఉంటుంది. నాకైతే మొత్తం పార్ట్ 1 అయితే గుర్తొచ్చింది. పార్ట్ 1లో మనం చూసుకుంటే కనుక ఎంటైర్ సెకండ్ హాఫ్ ఒక రూమ్లో అయితే ఎలా జరుగుతుందో, అండ్ ఈ మూవీలో కూడా అంతే ఎంటైర్ సెకండ్ హాఫ్ అంతా ఒక రెస్టారెంట్లో అయితే జరుగుతుంది. ఈ మూవీలో కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. నాకైతే కొంచెం అది అర్థం కాలేదు. సో సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక అరుణ్ నిధి ఒక 5 to 10 minutes తనైతే ఒక ట్రాన్స్లేషన్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనైతే ప్రియా భవానీ శంకర్ అండ్ ఒక స్వామీజీ అయితే ఉంటాడు అనమాట. సో వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. అది కూడా మొత్తం మిర్రర్ ఎపిసోడ్ ఉంటుంది. బట్ అది ఎందుకో నాకైతే అర్థం కాలేదు. మీకు ఎవరైనా తెలిసే కనుక కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్
ఇంకోటి మనం చూసుకుంటే కనుక లైక్ మొత్తం ఆ రెస్టారెంట్లో జరుగుతుంది, వాళ్ళు తప్పించుకోవడానికి అయితే ప్లాన్ చేస్తుంటారు. సో అదైతే నాకు డిమార్ట్ కాలనీ గుర్తొచ్చింది తప్ప. సో ఇదంతా అంతా నాకు డిమార్ట్ కాలనీ లాగా ఉంటుంది తప్ప ఇందులో కొంచెం స్పెషాలిటీ అంటూ ఏమైతే ఉండదు. బట్ క్లైమాక్స్లో మనం చూసుకుంటే కనుక పార్ట్ 3 సంబంధించిన లీడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఒక పోర్చుగల్లో 16th centuryలో ఒక అతన్ని అయితే లైక్ చాలా దారుణంగా అయితే శిక్షిస్తారు. అండ్ ఈ స్టోరీ మనం చూసుకుంటే ఒక లైబ్రరీన్ తనైతే సమ్వేర్ ఇన్ బీహార్ అన్నట్టు అయితే చూపిస్తారు. ఇలా పార్ట్ 3కి సంబంధించిన లీడ్ అయితే బాగుంటుంది తప్ప లైక్ సెకండ్ హాఫ్ అంతా మనం చూసుకుంటే లైక్ ఒకే ఒక్క మోటివేషన్ మీద అయితే ఉంటుంది. అండ్ మొత్తం ఒకే ఒక్క ప్లేస్ ఉంటుంది. అంతా నాకైతే కొంచెం నచ్చలేదు. అండ్ ఇంకోటి మనం చూసుకుంటే కనుక ప్రియా భవానీ శంకర్ ఈ స్టోరీ అంతా ఎందుకు చేస్తుంది అంటే లైక్ సామ్ ఆత్మకి విముక్తి కలిగించాలని చెప్పి, బికాస్ అదే ఈ సినిమాలో అసలు ఎక్కడైతే ఏం చూపించలేదు. అండ్ అదే మెయిన్ ప్రాబ్లం. బికాస్ ప్రియా భవానీ శంకర్ సో ఆ సప్లాట్కి అంతా ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ అంటూ ఏమైతే ఇవ్వలేదు. అండ్ ఇంకోటి మనం చూసుకుంటే కనుక ప్రియా భవానీ శంకర్ ప్రెగ్నెంట్ అని చెప్తారు. అండ్ ఆ విషయం తనకు కూడా తెలియదు అన్నమాట. ఇలా కొన్ని చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ నాకైతే పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. బట్ పార్ట్ 3కి ఇచ్చిన హింట్ అనేది అయితే చాలా బాగుంది. అండ్ మూవీలో కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ స్క్రీన్ ప్లే కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే ఉంటాయి. ట్విస్ట్ అండ్ టర్న్స్ బాగుంటాయి. బట్ కొంచెం సెకండ్ హాఫ్లో అది కొంచెం రెస్టారెంట్ ఎపిసోడ్స్ అంతా కొంచెం రిపీటెడ్ అనిపిస్తుంది. బట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ వల్ల మనకైతే బాగానే ఉంటుంది, చూడొచ్చు అన్నట్టు కూడా ఫీలింగ్ అయితే వెళ్తుంది. బట్ నా ఒపీనియన్ అంటే నాకైతే సెకండ్ హాఫ్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే చూడొచ్చు. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఇది ఫ్యామిలీ వాచబుల్, లైక్ ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొన్నటువంటి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.